హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఆర్ఆర్బి ఏఎల్పి రిక్రూట్మెంట్ సంబంధించి ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలో చూద్దాము దశల వారీగా. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. చూడండి, ఆర్ఆర్బి ఏఎల్పి 2025కి దరఖాస్తు చేసుకోవడం చాలా సులభమైన మరియు సరళమైన ప్రక్రియ. మీ దరఖాస్తును సజావుగా పూర్తి చేయడానికి ఈ సులభమైన దశల వారీగా అయితే అనుసరించండి. దశ 1 చూసుకుంటే, ముందుగా అధికారిక వెబ్సైట్లు సందర్శించి ఆర్ఆర్బి ఏఎల్పి రిక్రూట్మెంట్ విభాగానికి అయితే నావిగేట్ అయితే చేయాలి. తర్వాత వచ్చి దశ 2, కొత్త వినియోగదారులు చెల్లుబాటు అయ్యే ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్తో నమోదు చేసుకోవాలి. అయితే ఇప్పటికే ఉన్న వినియోగదారులు వారి ఆధార్తో లాగిన్ అయితే అవ్వచ్చు. దశ 3 చూడండి, దశల వారీగానే చూద్దాం. 3వ దశ అనేది అధికారిక మార్గదర్శకాల ప్రకారం మీ వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు మరియు కేటగిరీల వివరాలను అయితే నమోదైతే చేయండి. దశ 4 చూసుకుంటే, ఇటీవల పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సంతకం మరియు అవసరమైన సర్టిఫికేట్ సూచించిన ఫార్మాట్ స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయండి. దశ 5, చెల్లింపును పూర్తి చేయడానికి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ వంటి సురక్షితమైన ఆన్లైన్ చెల్లింపు అయితే పద్ధతి అయితే ఎంచుకోండి. లాస్ట్ దశ, సమర్పించే ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా అయితే సమీక్షించండి. సమర్పించిన తర్వాత భవిష్యత్ సూచన కోసం నిర్ధారణ పేజీని డౌన్లోడ్ అయితే చేసి ప్రింట్ అయితే చేయండి. ఎంపిక ప్రక్రియ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. ఆర్ఆర్బి ఏఎల్పి ఎంపిక ప్రక్రియ నైపుణ్యం కలిగిన అభ్యర్థులు నియామకాన్ని నిర్ధారించడానికి బహుళ దశలను అయితే కలిగి అయితే ఉంటుంది. ముందుగా CBT 1 అనేది ప్రారంభమవుతుంది. గణితం, రీజనింగ్, జనరల్ సైన్స్ మరియు జనరల్ అవేర్నెస్ కవర్ చేసి స్క్రీనింగ్ పరీక్ష అనేది నిర్వహిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు CBT 2 అయితే వెళ్తారు. అది మరింత లోతైంది మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని అంచనా అయితే వేస్తుంది. CBT 2లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు లోకోమోటివ్ ఆపరేషన్ల వారీగా అనుకూలతను అంచనా వేయడానికి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా అయితే తీసుకోవాలి. చివరిగా షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు తుది ఎంపిక ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు లోనవుతారు. ఇది ఎంపిక ప్రక్రియ అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.